వెంకటేశ్వర గారు బీజేపీ నేత మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాహుల్ గాంధీ ఆలోచన విధానానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగన్న ఆదర్శంగా తీసుకొని కేంద్రం కూడా కులగన్నకు జనగణతో పాటు ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారైనా బీర్లా ఐలయ్య యాదవ్ గారైనా దీనికి ఏం చెప్తారు కాసం గారు? మీరు కళ్యాణ్ గారు అక్కడ కూర్చున్నటువంటి ఐలయ్య గారికి తర్వాత బీఆర్ఎస్ ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులు కూడా నమస్తే చెప్తూ, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే స్వాతంత్రం కంటే ముందు 1931 నుంచి ఇప్పటి వరకు కులగణన చేసినటువంటి పాపన కానీ ఇప్పటి వరకు జనగణనలో కులగణన చేసినటువంటి పాపన కాంగ్రెస్ పార్టీ పోలేదు. ఎక్కువ సార్లు జనగణన చేసినటువంటి పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది. కానీ ఇప్పటి వరకు ఏం చేయకుండా ఇంతకుముందుకు ఐలయ్య గారు ఒక విషయం చెప్పిండు, సోనియా గాంధీ నాయకత్వంలో యూపీఏ గవర్నమెంట్లో చేశామని చెప్పేసి. శుద్ధ అబద్ధం. అప్పుడు క్యాబినెట్లో అప్రూవల్ చేస్తే మన్మోహన్ సింగ్ గారు దాంట్లో చిదంబరం గారు వ్యతిరేకించి దీన్ని చేయాల్సినటువంటి అవసరం లేదు, ఇది అవసరం కాదని చెప్తే చిదంబరం గారి సజెషన్ ప్రకారము ఆ రోజు సోషియో ఎకనామికల్ సర్వే మాత్రమే చేసారు బీసీలది, అంతే తప్ప మిగతాది ఏం చేయలేదు. అది కూడా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి దాన్ని బీజేపీ మీద నెపం పెట్టడం ఏదైతుందో అది శుద్ధ అబద్ధం. కాకపోతే ఒకసారి తెలుసుకుంటే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. రెండో విషయం అంటే ఇక్కడ చేసినటువంటి కులగణన వాళ్ళు ప్రామాణికంగా తీసుకోవాలంటే వీళ్ళు కూడా కులగణన చేయలేదండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు సర్వే మాత్రమే చేసిర్రు. ఆ సర్వేలో కూడా మొత్తం 4.41 crores తెలంగాణ జనాభాకు వీళ్ళు 3.7 crores జనాభా మాత్రమే చూపించరు. మిగతా వాళ్ళంతా ఎక్కడ పోయినరు? అసలు వాళ్ళు ఉన్నట్ట బీసీలు ఓసీలా లేకపోతే ఏదో చెప్పలేదు. చెప్పకుండా వాళ్ళు తర్వాత ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి కులగణనలో వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి సోకాళ్ళు కులగణనలో ఎక్కడ కూడా వాళ్ళు ఏ కులానికి ఎంత ఉంది, ఏ ఏ ఏ వర్గం ఎంత ఉంది అనేటువంటిది కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. ఆ రిపోర్ట్ నుంచి కూడా బయట పెట్టలేదు. ఖాళీ వాళ్ళ అవసరం కోసం, రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకోవడం కోసం ప్రయత్నం చేశారు. అంతకుముందు బీఆర్ఎస్ సమగ్ర కుటుంబ సర్వే చేసి వారి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు, ఓట్ల కోసం. ఇప్పుడు వీళ్ళు ఒక కులగణన పేరు మీద సర్వే చేసేసి వీళ్ళు ఒక రాజకీయ ప్రయోజనం కోసం వాడుకుంటున్నారు. వీళ్ళు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే మిగతా 10% ముస్లిమ్స్ని ఏ రకంగా కలుపుతారు? ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం 51+ బీసీ జనాభా ఉంటుందనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి అభిప్రాయం. అట్లా కాకుండా చూపించేసి దానికి 10% యాడ్ చేసి ఏం ఆదర్శం ఉందనేది మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆదర్శం అంటే ఏంది అసలు? మీరు కరెక్ట్ లెక్కలు చూపిస్తే కేసీఆర్ లెక్కలను తీసుకుంటారా? లెక్కను తీసుకుంటారా? ఏ లెక్క ప్రకారం 51% ఉండు. ముస్లింలు కూడా బీసీలు ఉంటారు కదా, ముస్లింలలో కూడా బీసీలు ఉన్నారు, ముస్లింలలో కూడా ఓసీలు ఉన్నారు. ముస్లిం బీసీలు కలపకపోతే దేంట్లో కలుపుతారు? సోనియా గాంధీ నాయకత్వంలో అసలు కులగణనే చేయలేదు. సోషియో ఎకనామిక్ సర్వే చేసిరు. మీరేమో బీజేపీ అడ్డుపడ్డదని చెప్తా ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ మీరు బీజేపీ అధికారంలో వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. మీరు 11 సంవత్సరాలు వెంకన్న గారు 11 సంవత్సరాల నుంచి మీకు ఎందుకు ఆలోచన రాలేదు? రాహుల్ గాంధీ ఆలోచన తెలంగాణ ఇంప్లిమెంట్ చేసినాక మీ మోడీ గారు చేసింది, మీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంది? తెలంగాణలో కులగణన జరిగిన తర్వాతనే కదా, తెలంగాణలో కులగణన జరిగిన తర్వాతనే కదా మీకు వచ్చింది. గారు మీకంటే ముందు కర్ణాటక చేసింది. కర్ణాటకలో ఏమైంది? మీ ప్రభుత్వం ఒక్కలింగాలు వ్యతిరేకం చేసిర్రు, దాన్ని ఆపేసిర్రు. ఇప్పటి వరకు మీకంటే ముందు చేసింది. బీహార్ లో చేసినటువంటి దానికి నితీష్ కుమార్ గారు ఎన్డీఏ ప్రభుత్వం సర్వే చేసింది. ఆదర్శంగా తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారి యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి మొత్తం 12 మంది ఆస్థానంలో ఉంటే అందరు అగ్రకుణాలు ఉండాలని చెప్పేసి ఆదర్శంగా తీసుకోవాలనా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి జనగణన చేసింది, ఆ జనగణనలో ఏ రోజు కూడా కులగణన ప్రస్తావన తీసుకురాలేదు కాబట్టి వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాలనా? కాబట్టి ఏది ఆదర్శంగా తీసుకోవాలన్నా చెప్తే మంచిది అనేది నాకున్న అభిప్రాయం. కాసం గారు, మీ లెక్కలతో అంటే జనగణనతో పాటు కులగణన కేంద్రం పర్ఫెక్ట్ గా చేస్తే అప్పుడు బీసీల లెక్క తేలుతుందా మొత్తం దేశం అంతా, ముఖ్యంగా తెలంగాణలో? కాసం గారు, మీ ఆడియో రావట్లేదు. ఇప్పుడు వస్తుందండి? ఇప్పుడు ఓకే, చెప్పండి. కళ్యాణ్ గారు, ఐలయ్య గారికి ఒక విషయం చెప్పాలి. కులగణన ఇంత 11 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ మోడీ గారి ప్రభుత్వము కులగణన ఎందుకు చేయలేదు అంటున్నాడు. బహుశా ఆయనకు మరి తెలిసో తెలియదో
జనగణన ఎప్పుడు అవుతుంది అంటే 10 సంవత్సరాలకు ఒకసారి అవుతుంది. అవునా? 11 జరగలేదు. ఉంది దాన్ని తెలుసు. దాన్ని సపరేట్ కులగణన చేయరు, జనగణనతో పాటు కులగణన చేయాలనేటువంటిది చేస్తా ఉన్నారు. గుర్తుపెట్టుకుంటే 2025 అలా మరి 4 ఏళ్ళు ఏం చేసారు? 4 ఏళ్ల క్రితం కదా అదే మీకు తెలియకుంటే ఇట్లా కరోనాలు ఉన్నారా లేదా? మీరు కరోనా కాలంలో ఎవరైనా మనస్తత్వం అర్థమైతలేదు. వాస్తవానికి వస్తే మంచిది. జనగణన జరిగినప్పుడు కులగణన చేయాలంటారు. 11 తర్వాత మిమ్మల్ని అడుగుతున్నాను. సెంట్రల్ సబ్జెక్టు మీరు ఆదర్శమైంది అక్కడ. ఒక్క నిమిషం, ఇదేంది దాంట్లో మీకున్న బీసీలలో చైతన్యం వచ్చింది. భారతదేశంలో బీసీలతో ఏకమైతులని చెప్పి భయపడి మీ మోడీ గారు ఇలా కులగణన చేసిండు. అయినా మేము స్వాగతిస్తున్నాం. మా సూచనలు తీసుకోమంటున్నాం, ప్రతిపక్షాల ఆలోచన తీసుకోమంటున్నాం. 11 సంవత్సరాలు నువ్వు అంటున్నావు, కరోనా అంటున్నావు. 2018 2021 వరకు మరి 23 దాకా ఉన్నారు కదా, రేపు 25 వరకు ఉన్నారు కదా. క్యాబినెట్ లో మీరు గుర్తుపెట్టుకోండి, 27% లెక్క పెట్టేసి ఒక్క మినిస్టర్ తగ్గకుండా మేము ఇవాళ మినిస్ట్రీని క్యాబినెట్లు ఇచ్చినాం. తెలంగాణలో ఇచ్చిర్రు. ఎంతమందికి ఇచ్చిర్రు? అదే అడుగుతా ఉన్నా. మీరు 11 కూడా ముష్టి వేసినట్టు వేసిర్రు. మీరు కూడా మాట్లాడితే ఎట్లా? మేము చెప్తాం బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించినాం. బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించినాం. ఎంబీసీ కమిషన్ ఏర్పాటు చేసి నిధులు ఇచ్చినాం. ప్రతి దాంట్లో కూడా 27% ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ జాబులలో ఉన్నప్పుడు 11% కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. మాట్లాడితే ఏమొచ్చినాం ఏం చేసినాం అంటే లెక్కలతో సహా చూపిస్తా నేను. మీరు చేసేటువంటి పద్ధతి ఏందో చెప్పుకోండి అంతే తప్ప మీరు టిఆర్ఎస్ పార్టీ సమగ్ర కుటుంబ సర్వేని పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. మీరు చేసినటువంటి సర్వేని పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. బాగా అయిపోయింది అని చెప్పుకుంటా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయము? ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. కొంతమంది ప్యాకేజీ కుల సంఘాలను పిలుచుకొని సీఎం ఇంటి ముందర మొత్తం డప్పులు కొట్టించుకొని స్వీట్లు పంచుకుంటే నిజమైపోతుందా? అబద్ధం. ఇవన్నిటిని కూడా ఏదైనా చెప్పేటప్పుడు ఏదో వాస్తవ పరిస్థితిని తెలంగాణలో ఏ రకంగా ఉంది, తెలంగాణలో ఏం చేస్తా ఉన్నారు, బీసీల స్థితిగతులు ఏందా అనేది వాస్తవమైనటువంటి పరిస్థితి మోడీ గారిని కళ్ళు తెరిపించింది మా రాహుల్ గాంధీ గారి ఆలోచన కదా. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేసినటువంటి కుల సర్వే ఆధారంగా మీరు కులగణనలో జనగణనలో కులగణన చేస్తానని ఇది ఎట్లా మర్చిపోతావు నువ్వు? మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఎట్లా రాజకీయ ప్రయోజనాలు? ఎలక్షన్ అయిపోయిన ఇంకా 4 ఏళ్ల ఎలక్షన్లు. కానీ బీసీలకు 42% దామాష ప్రకారం రాజకీయంగా ఉద్యోగపరంగా ఉపాధి పరంగా ఇవ్వాలని కదా మేము బిల్లు చేసి పార్లమెంట్ పంపింది. మీరు ఈ రకంగా ఇలా వాడుకొని పబ్లిక్ ని ఏదో రకంగా మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్. అధికారంలో మీరు, కేంద్రంలో అధికారం మీరు, పబ్లిక్ మోసం చేసేది మీరు, బీసీలను మోసం చేసేది మీరు. ఇలా బీరామన్న బీసీల గురించి చెప్పేది బీసీ ముఖ్యం, బీసీ ప్రధానమంత్రి అని చెప్పి మోడీ చెప్పుకొని అబద్ధాలు చెప్పేసి ప్రచారం చేసుకొని రాజకీయాలు వాడుకోవాలనుకుంటే ఇది ఆదర్శం కాదు. మీరు రాహుల్ గాంధీ ఆదర్శం కాదు, మీరు రేవంత్ రెడ్డి ఆదర్శం కాదు. అందుకే మోడీ గారు 400 సీట్లు వస్తే రాజ్యాంగం మారుస్తా. రైట్ వెంకటేశ్వర గారు, కాసం వెంకటేశ్వర గారు, మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు సుప్రీంకోర్టుకు కూడా ఇచ్చారు కదా, కులగణన చేసే ప్రసక్తే లేదని మీరే ఇచ్చారు కదా, ఇప్పుడు ఎందుకు మారింది? మళ్ళీ కులగణన చేసేటువంటి పరిస్థితి లేదని ఎక్కడ కూడా చెప్పలేదు. సాధ్యాసాధ్యాల కులగణన విషయంలో సాధ్యాసాధ్యాలు ఆలోచన ఆలోచిస్తాము, ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఇంత వేగంగా నిర్ణయం ఎలా అయింది? కులగణనకు సంబంధించినటువంటి సాధ్యాసాధ్యాలు ఏముంటాయి? జనాభా లెక్కలతో పాటు చేయగలుగుతారు.
ఇవాళ రాహుల్ గాంధీ గారి ఆలోచన తెలంగాణలో ఇంప్లిమెంట్ అయింది కాబట్టి దీన్ని మీరు ఆదర్శంగా తీసుకురు. సరే ఇప్పటికైనా మంచిది. బీసీల పక్షాన ఒక జీవో తోటి 42% ఇంప్లిమెంట్ చేయొచ్చు. మీరు ఇవ్వకుండా కొంతమంది ప్యాకేజీ మాస్టర్లను తీసుకొని పోయి ఢిల్లీలో సత్యాగ్రహాలు చేసి ఏదో ఫోటోలు ఇచ్చేసి పేపర్లకు ఫోటోలు ఇచ్చేసి బాగా ఉద్యమం చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు. Right. ఎక్కడ చేసింది మీరు? ఏ ఇంప్లిమెంట్ చేసింది? మా బాధ్యత చట్టం చేసి కేంద్రానికి కోట్ల పడ్డది మోడీ గారు చేయమండి. రైట్ మోడీ గారు చేయమండి. చేస్తున్నారు కదా, ఒక్క నిమిషం.